ఇవాళైతే నేను చూడండి తోటకూర కాళ్ళు ఏ మాత్రం వేస్ట్ చేయకన్నా నేనేం చేస్తున్నాను చూడండి. వామాకులు అనమాట. నేను మార్నింగ్ కోసాను వామాకులు, అలాగే తోటకూర కాళ్ళు, సో శనగపిండి. చూడండి ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను వేసాను, ఆయిల్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే జీడిపప్పు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో మీకు కూడా జీడిపప్పు ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ముందుగా అయితే తోటకూర కాడల్ని సన్నంగా తరుముకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తోటకూర కాడల్ని కట్ చేశాను, అలాగే జీడిపప్పును కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో వామాకు మీకు ముందుగానే చూపించాను, వామాకు అనేసి వాము ఆకు అనమాట. ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసుకుని ఇలాగా ప్లేట్ లోకి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళున్నా పిల్లలున్నా అందరూ కూడా తింటే వదలరండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా ఏమేసాను. సో ఒక్కొప్పుడు శనగపిండి, అలాగే వామాకు కొంచెము, అలాగే తోటకూర కాడలు ఒక కట్ట మట్టికి తీసుకున్నానండి. సో ఏమీ లేదు, కాస్తంత వాటర్ వేసుకొని మనం ఇలాగ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలాగైతే నేను కొంచెం వాటర్ వేసి కలిపాను, అలాగే మనకి తగినంత సాల్ట్. చూడండి కంపల్సరీ సాల్ట్ వేసేటప్పుడు మీరు రుచిని చూసి సాల్ట్ కలుపుకోండి. నేనైతే తగినంత నేనైతే వేస్తున్నాను, కానీ మీరైతే కంపల్సరీ టేస్ట్ మట్టికి చేయండి ఫ్రెండ్స్. ఇందులో అయితే నేను ఏమి వేయలేదు ఫ్రెండ్స్. వామాకు ప్లస్ తోటకూర కాడలు, అలాగే జీడిపప్పు మాత్రమే వేసాను. ఉల్లిపాయ కానీ ఏం వేయలేదు నేను, పచ్చిమిర్చి కానీ ఏం వేయలేదు ఫ్రెండ్స్. చూడండి ఓన్లీ ఇదే ఫ్రెండ్స్ నేను వేసింది అయితే. ఈ విధంగా అయితే మనం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత పకోడీని విడివిడిగా వేయడం చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేస్తున్నాను. ఆయిల్ అయితే బాగా కాగింది, మీరు కూడా బాగా కాగే వరకు ఉంచుకోండి గ్యాస్ మీద. నేను ముందుగా పెట్టాను. సో ఈ విధంగా తోటకూర పకోడీ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయితే పకోడీ రెడీ అయిపోయిందండి. నేనైతే ప్లేట్లో అయితే సేవ్ చేసుకుంటున్నాను. డార్క్ గా ఎగే వరకు మనం పకోడీని వేపుకుంటానే ఉండాలండి. చూడండి నేను పకోడీ ఇంత టైం ఉంచాలని నేను చెప్పలేదు. సో మనకి వేగిన దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆ విధంగా మనం తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా వేగుతుందో అలాగే సేమ్ అండి. ఇందులో అయితే నేను ఏమి వేయలేదు ఫ్రెండ్స్. తోటకూర కాడలు, అలాగే వామాకు, జీడిపప్పు అంతే ఫ్రెండ్స్. నేనైతే ఏమి వేయలేదు, శనగపిండి, సాల్ట్ అంతే ఫ్రెండ్స్. నేను వాటితోనే చేశాను, ఎందుకంటే మార్నింగ్ అయితే తోటకూర పప్పు వండాను. అయితే కాడలు అయితే ఉండిపోయినాయి, ఏ మాత్రం వేస్ట్ చేయకన్నా మీకు చూపిద్దామని కాడలతో కూడా పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుందని నేను ఈ విధంగా వేసాను. దానికి యాడ్ అయితే నేను చేసింది జీడిపప్పు ప్లస్ వామాకు. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. సో మీరు కూడా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, చూసండి వేడిగా పకోడీ నేనైతే ఇవాళ రెడీ చేసాను. అయితే నేను ఏమి వేయలేదు, మీకు మధ్య చెప్తున్నాను. వామాకు, తోటకూర కాళ్ళు, అలాగే కాస్తంత సాల్ట్, శనగపిండి, జీడిపప్పు ఇవన్నీ నేను కలిపండి పకోడీ అయితే రెడీ చేశాను. మీకు గాని నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.